ఏవైనా డౌట్స్ ఉంటే అడగండి సార్, ఏవైనా డౌట్స్ ఉంటే దయచేసి అడగండి. అప్రాక్సిమేషన్ టెక్నిక్ నాకు ఏదైతే కష్టంగా ఉందో దాన్ని నేను ఈజీ చేసుకున్నాను. జస్ట్ మీరు నాకు కొన్ని క్లాసులు వినేంత వరకే సార్, విన్న తర్వాత మ్యాథ్స్ మీకు ఫేవరెట్ టాపిక్ అయిపోతుంది, రైట్? సో ఇక్కడ మీకు ఏవైనా డౌట్స్ ఉన్నాయా, ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఈ 2 పాయింట్స్ని దయచేసి నోట్స్లో రాసుకోండి సార్, రైట్? మనం ఏం చెయ్యాలి, డినామినేటర్ని మల్టిపుల్ ఆఫ్ 10 చేస్తే మనకు క్యాల్కులేషన్ టైం తగ్గొచ్చు. ఇదే పాయింట్, రైట్? నేను ఎటువంటి ఫ్రాక్షన్ తీసుకోవాలి అనేది డినామినేటర్ మీద ఆధారపడి ఉంటుంది, డినామినేటర్ మీద ఆధారపడి ఉంటుంది. అందరూ దయచేసి రిప్లై చేయండి సార్. సబ్జెక్టు పరంగా మీకు ప్రతి క్లాసులో అద్భుతమైన కాన్సెప్ట్స్ దొరుకుతాయి సార్. అందరికీ క్లియర్ అయింది కదా సార్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సాయి, గణేష్, కుర్మేష్, అనౌజ్ఞ, అశోక్, దత్తు, రైట్? అందరికీ క్లియర్? ఎనీబడి డౌట్? ఇక్కడ ప్రాబబ్లీ మీకు డౌట్ రాలేదు సార్, ఇవేమో ఫ్రాక్షన్స్లో ఉన్నాయి సార్, మల్టిప్లికేషన్లో ఉంటే ఏం చెయ్యాలి, మల్టిప్లికేషన్లో ఉంటే ఏం చేయాలి, అది కూడా మనం ఇంకో అప్రాక్సిమేషన్ కాన్సెప్ట్ చూద్దాం. దానికి రూల్ నంబర్ 2. ఇప్పుడు 12 × 13 ఉందనుకోండి, 12 × 13 ఇది 156. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే చాలా మంది డేటా ఇంటర్ప్రిటేషన్లో రైట్ స్ట్రగుల్ అవుతారు. ఎందుకు అనంటే వాళ్ళు ఇక్కడ మీకు డౌట్ వస్తుంది, సార్ 12 ఇప్పుడు సపోజ్గా 92 × 98 ఉన్నది సార్, దాని లబ్ధం కనుక్కోవాలా సార్? ఇప్పుడు 97 × 101 ఉంది, దాని లబ్ధం కనుక్కోవాలా సార్? ఆన్సర్ ఆప్షన్ల మీద కన్నేస్తే చాలా ఈజీగా వస్తుంది. సార్ నేను 12ని అప్రాక్సిమేట్ చెయ్యాలా, 13ని అప్రాక్సిమేట్ చేయాలి? మనము అప్రాక్సిమేట్ వాల్యూలు లబ్ధంలో ఎలా కనుక్కోవాలి అనేది మనము చూస్తున్నాం. లబ్ధంలో ఎలా కనుక్కోవాలి, ఇక్కడ మనం ఏం చేసాము, డివిజన్లో చూసాము. డివిజన్లో మనం చూసాం. కొన్ని మీరు అర్థం చేసుకొని ప్రాబ్లం సాల్వ్ చేస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది సార్. 12 × 13 ఈ చిన్న వాల్యూని అప్రాక్సిమేట్ చేయాలా, పెద్ద వాల్యూని అప్రాక్సిమేట్ చేయాలా? చిన్న వాల్యూని చేద్దాం. 12 × 14, 13ని 14 అనుకున్నా, ఇది 168. పెద్ద వాల్యూని అప్రాక్సిమేట్ చేసా, ఇక్కడ చిన్న వాల్యూని అప్రాక్సిమేట్ చేస్తున్నా. 13 × 13 ఎంత? 169. 168 150కి దగ్గర, 169 156కు దగ్గర, ఇది దగ్గర. చాలా ఇంపార్టెంట్ పాయింట్, హైయెస్ట్ వాల్యూ ఎక్కడైతే ఉందో అది లబ్ధంలో కావచ్చు, డివిజన్లో కావచ్చు, హైయెస్ట్ వాల్యూని మాత్రమే అప్రాక్సిమేట్ చేయండి. హైయెస్ట్ వాల్యూ ఎక్కడైతే ఉందో దాన్ని మాత్రమే అప్రాక్సిమేట్ చేయండి. హైయెస్ట్ వాల్యూని మాత్రమే అప్రాక్సిమేట్ చేయండి. అంటే సపోజ్గా ఫర్ ఎగ్జాంపుల్ మనకు 21/99 అని ఉంది, 21/99 ఉంది. దీన్ని సార్ నేను అప్రాక్సిమేట్ హైయెస్ట్ వాల్యూని చేస్తున్నాను 21/100. సార్ నేను లోయెస్ట్ వాల్యూని చేస్తున్నాను 20/99. సార్ నేను పైన కింద రెండింటిని అప్రాక్సిమేట్ చేసుకుంటున్నాను. ఏది నాకు చాలా దగ్గర ఆన్సర్ వస్తుంది, ఇది వస్తుంది. 21/100 అంటే ఎంత? 21%. ఎప్పుడు హైయెస్ట్ వాల్యూ, అది ఫ్రాక్షన్ ఏదైనా ఉండనియండి, రైట్? హైయెస్ట్ వాల్యూ మీద మాత్రమే మనకు కన్నుండాలి, హైయెస్ట్ వాల్యూ మీద మాత్రమే మనకు కన్నుండాలి, హైయెస్ట్ వాల్యూని మాత్రమే అప్రాక్సిమేట్ చేయాలి. సార్ ఎందుకు సార్, దీనికి ఏమైనా లాజిక్ ఉందా అంటే దానికి కూడా ఒక లాజిక్ ఉంది. ఒక్కసారి ఇక్కడ మీరు ఆలోచించండి సార్. చిన్న వాల్యూని అప్రాక్సిమేట్ చేస్తే చిన్న వాల్యూ పెద్ద వాల్యూ తోటి లబ్ధం అయ్యి ఆ డెల్టా ఎక్స్ పెద్దది కావచ్చు. పెద్ద వాల్యూని అప్రాక్సిమేట్ చేసి చిన్న వాల్యూ తోటి లబ్ధం అవుతే నాకు డెల్టా అంటే ఆ చేంజ్ తగ్గొచ్చు. ఎస్ఆర్నో ఈ పెద్ద వాల్యూలో అప్రాక్సిమేట్ చేస్తే వచ్చిన చేంజ్ని చిన్న వాల్యూ తోటి మల్టిప్లై చేస్తున్నాను కాబట్టి వాల్యూ తగ్గుతుంది కదా సార్.
చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇవి అప్రాక్సిమేషన్ అనేది నేను ఒక సపరేట్ గంటన్నర క్లాసు దత్తాంశ విశ్లేషణలో నేను మీకు గంటన్నర ఒక 30-40 ప్రాబ్లంలు సాల్వ్ చేపించిన తర్వాత ఫ్రాక్షన్ కంపారిజన్ కానీ అప్పుడు ఆన్సర్ ఆప్షన్లు చాలా దగ్గరగా ఉంటే ఎలా ఎలిమినేట్ చెయ్యాలి అది మనం చూద్దాం. ఈ కాన్సెప్ట్ అందరికీ అర్థమైందా? ఆల్వేస్ అప్రాక్సిమేట్ ది హైయెస్ట్ వాల్యూ. అంటే ఈ క్వశ్చన్లో 37/76 హైయెస్ట్ వాల్యూ ఏమున్నది? 76. సార్ నేను అప్రాక్సిమేట్ 37/75 రాసుకోవచ్చా? డెఫినెట్గా రాసుకోవచ్చు. క్లోజెస్ట్ ఆన్సర్ వస్తుంది. సార్ 91/184 నేను 90/184గా రాసుకోవాలా, 91/185గా రాసుకోవాలా? ఇది రాసుకుంటే నీకు చాలా క్లోజెస్ట్ ఆన్సర్ వస్తుంది. అందరికీ అర్థమైందా? ఇవి చాలా ఎలిమెంటరీ బేసిక్స్ సార్, రైట్? ప్రాబబ్లీ క్వశ్చన్ చూసి దానికి సొల్యూషన్ చెప్పడం అది టీచింగ్లో ఒక పద్ధతి. అటువంటి క్వశ్చన్లు ఎలా ఇచ్చినా ఎలా సాల్వ్ చేయాలి దాన్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చెప్పం రెండో పద్ధతి. రెండవది నేను చూస్ చేసుకున్నాను. అందరికీ అర్థమైందా? ఈ అప్రాక్సిమేషన్ అనే మంచి కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? 399/5 ఉంది కాబట్టి 399/5 ఉంది కాబట్టి కొండబాబు ఇప్పుడు కనబడుతుందా? క్లియర్గా కనబడుతుందా? ఇది ఒక పద్ధతి. ఫస్ట్ మెథడ్ అందరికీ అర్థమైంది కదా? ఫస్ట్ మెథడ్ మనం అప్రాక్సిమేషన్ యూజ్ చేసాము, డివిజన్లో ఎలా యూజ్ చేయాలి నేర్చుకున్నాము, లబ్ధంలో ఎలా యూజ్ చేయాలి నేర్చుకున్నాము. ఇది అందరికీ అర్థమైందా? అంటే 96 × 99 సపోజ్గా వాడు ఎక్కడైనా మనకు క్యాల్కులేషన్లో 96 × 99 అడిగాడు అనుకోండి, అప్రాక్సిమేట్గా 90 అంటే 9600కి దగ్గరగా ఉంటుంది అని ఖచ్చితంగా మనము చెప్పొచ్చు. అంటే సపోజ్గా 37 × 41 ఉందనుకోండి, ఆన్సర్ ఆప్షన్లు దూరంగా ఉంటే 37 × 40 చేసుకొని ఆన్సర్ ఆప్షన్లు ఎలిమినేట్ చేసుకోవచ్చు. అందరికీ అర్థమైందా? చాలా ఇంపార్టెంట్ పాయింట్. హైయెస్ట్ వాల్యూని మాత్రమే అప్రాక్సిమేట్ చేయాలి. మీకు తెలియదు కాబట్టి మీరు ట్రెడిషనల్ మెథడ్స్ యూజ్ చేస్తారు సార్. ఇది ఒక మెథడ్. ఒక యాంగిల్లో నేను ఈ క్వశ్చన్లను చూశాను. ఒక యాంగిల్. రెండో యాంగిల్ చూద్దాం. రెండో యాంగిల్ నవ్ ఇక్కడ చూడండి సార్. నవ్ మెథడ్ 2 నేనేమన్నాను? యావరేజ్ డెఫినేషన్ ఏమన్నాను? ఒక్క వాల్యూ నుంచి ప్రతి ఒక్క వాల్యూ ఎంత దూర దగ్గరగా ఉంటుంది చూద్దాం. 82, 74, 89, 86, 78. ఆన్సర్ ఆప్షన్లో 2 వాల్యూలు 80 కంటే తక్కువ ఉన్నాయి, 2 వాల్యూలు 80 కంటే ఎక్కువ ఉన్నాయి. సో 80 నుంచి ఎంత దూరమో చూద్దాము. ఒకటేమో 2 దూరము, ఒకటేమో 6 వెనకాల, ఇంకోటి 1 వెనకాల, ఇంకోటి 6 ఎక్కువ, ఇంకోటి 2 తక్కువ. డివైడెడ్ బై 6. 2 - 2 క్యాన్సల్, -6 -1 రైట్ 6.12 79 రైట్ 0.8 అప్రాక్సిమేట్లీ. ఇది మెథడ్ 2. ఇది అందరికీ అర్థమైందా? ఒక 5-6 క్వశ్చన్ల తర్వాత ఏ మెథడ్ ఎక్కడ యూజ్ చేయాలి అనే క్లారిటీ మీకు వస్తుంది సార్. సో 80, 82 2 ఎక్కువ, 74 6 తక్కువ, 79 1 తక్కువ, 86 రైట్ 6 ఎక్కువ, 78 2 తక్కువ. -2 + 2 క్యాన్సల్, -6 + 6 క్యాన్సల్, -0.1 సంథింగ్. 80కి 0.1 అంటే 79.9కి అతి దగ్గరగా ఉండాలి కాబట్టి ఇది ఆన్సర్ 79.8. 79.8. నౌ ఇక్కడ కూడా చూడండి సార్, ఇక్కడ కూడా చూడండి సార్. ఇక్కడ మనం ఈ నంబర్లన్నీ యాడ్ చేస్తున్నాను, కొంత టైం పడుతుంది కదా సార్? డెఫినెట్గా పడుతుంది. మెథడ్ 3 డిజిటల్ సమ్. సార్ ఈ క్వశ్చన్లో కూడా డిజిటల్ సమ్ యూస్ చేసుకోవచ్చా సార్? ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చు. మనము ఒక ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్లో మనం ఒక కాన్సెప్ట్ చూసాము. ఒక న్యూమరేటర్ బై డినామినేటర్ గనక ఫాములో ఉంటే డినామినేటర్ డిజిటల్ సమ్ గనక
5లో ఉంటే 2తో మల్టిప్లై చేయొచ్చు, 2తో ఉంటే 5తో మల్టిప్లై చేయొచ్చు, 4తో ఉంటే 7తో మల్టిప్లై చేయొచ్చు, రైట్. 7తో ఉంటే 4తో మల్టిప్లై చేయొచ్చు, 7తో మల్టిప్లై చేయొచ్చు. సార్ ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు? డినామినేటర్ డిజిటల్ సమ్ 1 అవుతుంది, రైట్. 5 ఉందనుకోండి, 5 2 10, 10 డిజిటల్ సమ్ ఎంత? 1. 2 ఉందనుకోండి, 2 5 ఎంత? 10, 1. 4 7 ఎంత? 28, రైట్. దీని మీద కొన్ని ఎస్ నాటు కండిషన్లు ఉన్నాయి, రైట్. ఇది 8 ఉందనుకోండి, 8 8ల 64. 7 అనేది యాక్చువల్గా ప్రధాన సంఖ్య, డినామినేటర్లో ప్రధాన సంఖ్య ఉంటే అది రికరింగ్ డెసిమల్, అంటే ఆ అంకెలు కంటిన్యూస్ అయిపోతాయి సార్. కాబట్టి ఇది ఆన్సర్ ఆప్షన్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ 2 మిగతాయి ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు. అప్రాక్సిమేట్ ఇచ్చినప్పుడు అప్పుడప్పుడు బ్యాక్ ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంది. డినామినేటర్ 5 ఉంటే 2తో మల్టిప్లై చేయండి, 2 ఉంటే 5తో మల్టిప్లై చేయండి, 8 ఉంటే 8 తోటి మల్టిప్లై చేయండి. అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్? కాబట్టి మనము ఈ 5 ఉంది కాబట్టి పైన కింద 82 ప్లస్ 74 ప్లస్ 79 ప్లస్ 86 ప్లస్ 78 ఇంటూ 2. దీని డిజిటల్ సమ్ కనుక్కుందాం. అందరూ ఉన్నారు కదా సార్? 82 ఇది 1, 7 + 4 11, 11 అంటే ఇది 2, ఇదేమో 7, 14 ఇదేమో 5, 8 + 7 15, 15 అంటే ఇది 6 ఇంటూ 2. ఎక్కడ 9 ఉంటో అక్కడ తీసేసేయండి. 6 + 2 + 1, 7 + 5 12, 12 అంటే 1 + 2 3, 3 2s are 6. ఆన్సర్ డిజిటల్ సమ్ 6 రావాలి కన్నా. 9 తీసేస్తే 8 + 7 ఎంత? 15, 1 + 5 ఎంత? 6. ఆన్సర్ అది కూడా వచ్చింది. ఫ్రాక్షన్ గనక న్యూమరేటర్ బై డినామినేటర్ ఉంటే, రైట్, అది టర్మినేటింగ్ ఎప్పుడు అవుతుంది? సంఖ్యలు ఎప్పుడు ఆగిపోతాయి, సంఖ్యలు ఎప్పుడు కంటిన్యూ అవుతాయి. డినామినేటర్ పవర్ ఆఫ్ 2 ఉన్నా, పవర్ ఆఫ్ k ఉన్నా, పవర్ ఆఫ్ 2 and 5 ఉంటే సంఖ్యలు ఆగిపోతాయి. అప్పుడు మనము డిజిటల్ సమ్ యూజ్ చేయొచ్చు. అది కాని చోట డిజిటల్ సమ్ యూజ్ చేయలేము. రికరింగ్ అంటే ఆ అంకెలు కంటిన్యూ అవుతాయి. 1.21కి డిజిటల్ సమ్ 4, 1.212కి డిజిటల్ సమ్ 6, 1.212కి డిజిటల్ సమ్ 6. కాబట్టి కంటిన్యూ అవుతాయి. రికరింగ్ డెసిమల్ ఉన్నప్పుడు, అంటే ఆ సంఖ్య మళ్ళీ మళ్ళీ వస్తున్నప్పుడు మనము డిజిటల్ సమ్ కనుక్కోలేము. డిజిటల్ సమ్ ఎప్పుడు కనుక్కుంటాము? ఒక ఫ్రాక్షన్లో డినామినేటర్ పవర్ ఆఫ్ 2 ఉన్నా, పవర్ ఆఫ్ 5 ఉన్నా, పవర్ ఆఫ్ 2 and 5 ఉన్నా మీకు పవర్ ఆఫ్ 2 and 5 ఉన్నా మీకు డిజిటల్ సమ్ ఉపయోగపడుతుంది. అందరికీ లాజిక్ క్లియరా? డిజిటల్ సమ్ మెథడ్ క్లియరా? మెథడ్ 1 ఇది కూడా క్లియరా? సార్ మీరు ఇంకో మెథడ్ చెప్పారు సార్, మీరు ఇంకో మెథడ్ అది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా సార్? మెథడ్ 4 యూనిట్ డిజిట్. మెథడ్ 4 యూనిట్ డిజిట్, అది కూడా ఆన్సర్ వస్తుందా సార్? ఖచ్చితంగా వస్తుంది. మెథడ్ 4 యూనిట్ డిజిట్. సార్ యూనిట్ డిజిట్ ఎలా యూజ్ చేశారు సార్ మీరు? ఇది చూడండి సార్, యూనిట్ డిజిట్. సో 5 ఇంటూ ఆన్సర్ ఆప్షన్, దీని యూనిట్ డిజిట్ చూడండి. 8 + 6 14, 4 + 9 13, 3 3 + 4 7, 7 + 2 9. క్వశ్చన్లో యూనిట్ డిజిట్ ఎంత ఉంది? 9. క్వశ్చన్లో యూనిట్ డిజిట్ ఎంత ఉంది? 9. డివైడెడ్ బై 5 ఉంది కదా సార్? 5ని నేను ఆన్సర్ ఆప్షన్లతోటి మల్టిప్లై చేస్తున్నాను. 5తో మల్టిప్లై చేస్తే ఇక్కడ చూడండి, 8 5ల 40, 0 4 క్యారీ, 9 5ల 45 ప్లస్ 4 49. రైట్ మోస్ట్ డిజిట్ ఎంత వచ్చింది? 9. రైట్, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇవన్నీ మామూలుగా స్కూల్ పిల్లలు చెప్పే మెథడ్స్. మనం ఆన్సర్ ఆప్షన్స్ తోటి చాలా గేములు ప్లే చేయొచ్చు. రైట్, 8 + 6 14, 4 4 + 9 13, 3 3 + 4 7, 7 + 2 ఎంత? 9. నాకు ఈ క్వశ్చన్లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 9 వచ్చింది. 5ని ఇక్కడ మల్టిప్లై చేస్తున్నా. 5 8ల 40, 0 4 క్యారీడ్, 9 9 5ల 79.8 ఇంటూ 5, 8 5s are 40, 0 4 క్యారీ, 9 5s are 45 + 4 49. ఈ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత? 9. ఇదంతా క్యాల్కులేషన్. మీకు టీచర్లు ఈ పద్ధతి చెప్పి రైట్ ఆపారనుకోండి,
ప్రాబబ్లీ వాళ్ళకు మ్యాథమెటిక్స్ ఆ లెవెల్ వరకే తెలుసు. అంటే మెథడ్ 1 మెథడ్ 2 వరకే మీకు ఏదైనా టీచర్ మీది ఏదైనా క్లాసులో మెథడ్ 1 మెథడ్ 2 వరకు చెప్పి ఇదే బెస్ట్ మెథడ్స్ అని అన్నారనుకోండి, వాళ్లకు అంతవరకే తెలుసు. ప్రాబబ్లీ దాంట్లో ఇంకా చాలా కాన్సెప్ట్స్ దాగున్నాయి. మీరు అటువంటి టీచర్ దగ్గర ఒక స్టేజ్ వరకు మాత్రమే నేర్చుకుంటారు, ఇంకో నెక్స్ట్ లెవెల్ మీరు నేర్చుకోలేరు.